ప్రస్తుతం 2025లో దేశవ్యాప్తంగా వ్యాప్తిస్తున్న కరోనా వేరియంట్లు ఏ విధంగా ఉన్నాయి? 2019లో వచ్చిన కోవిడ్-19 ఏ విధంగా ఉంది? ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అండ్ ప్రస్తుతం వచ్చిన JN.1 ఈ వేరియంట్ కరోనా వైరస్ మనిషి ప్రాణానికి హానికరంగా ఉందా? లేదా ఏ విధంగా దీన్ని నయం చేయొచ్చు? ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవచ్చు? ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొత్త కరోనా వేరియంట్లు అంటే NB.18 ఈ వేరియంట్ మొదటగా చైనాలో గుర్తించబడింది. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా మరియు భారత్లోనూ కేసులు నమోదులయ్యాయి. ఇది JN.1 వేరియంట్కు ఉప వేరియంట్గా పరిగణింపబడుతుంది. రెండోదొచ్చేసి LF7 ఈ వేరియంట్ గుజరాత్లో 4 కేసులు నమోదులయ్యాయి. ఇది కూడా JN.1కు ఉప వేరియంట్గా పరిగణింపబడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ 2 వేరియంట్లను వేరియంట్ అండర్ మానిటరింగ్గా గుర్తించబడింది. అంటే ఇది ప్రస్తుతం గమనించబడుతున్నాయి. కానీ ఇంకా వేరియంట్ ఆఫ్ కాన్సర్న్గా పరిగణింపబడలేదు. భారత్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం దేశంలో అత్యధికంగా 430 యాక్టివ్ కేసులు కేరళలో నమోదయ్యాయి. మే 19 నుండి 335 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలలో కూడా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసులు 1010కి చేరుకున్నాయి. దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సాధారణంగా లక్షణాలు కరోనా యొక్క లక్షణాలు జ్వరం, దగ్గు, అలసట, శ్వాసకోశ ఇబ్బందులు మాత్రమే. ప్రత్యేక లక్షణాలు కొత్త వేరియంట్లు NB.1.8.1 మరియు LF.7 వల్ల సాధారణ వైరల్ ఫీవర్ లాంటి లక్షణాలు కనిపించవచ్చు. ప్రభావం ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఈ వేరియంట్లు తీవ్రమైన వ్యాధిని కలిగించడం లేదు, కానీ దీని వ్యాప్తి వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉండగా కోవిడ్-19 ఎప్పుడు మొదలైంది? అంటే కరోనా వైరస్ ఎలా వచ్చింది? కోవిడ్-19 మొదటి కేసు 2019 డిసెంబర్లో చైనా దేశంలో వుహాన్ నగరంలో గుర్తించబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2020 మార్చి 11న దీనిని గ్లోబల్ పాండమిక్గా అంటే దేశవ్యాప్తంగా వ్యాపించిన మహమ్మారిగా ప్రకటించింది. భారతదేశంలో మొదటి కేసు 2020 జనవరి 30న కేరళలో నమోదయ్యింది. కరోనా రావడానికి గల కారణాలు జంతువుల నుంచి మనుషులకి వ్యాప్తించడమే. అంచనాల ప్రకారం కరోనా మొదటగా గబ్బిలం అనే జంతువు నుండి మానవునికి వచ్చి ఆపై మనుషుల మధ్య వ్యాపించిందని అంటున్నారు. దగ్గు, తుమ్ముల ద్వారా వచ్చే చిన్న చిన్న రకాల బిందువుల ద్వారా ఈ వైరస్ చాలా వరకు వేగంగా వ్యాప్తించగలదు. కరోనా వల్ల జనాలకు ఎదురయ్యే ప్రధాన సమస్యలు జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన కేసుల్లో న్యూమోనియా, శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యాయి. వృద్ధుల అనారోగ్యంతో ఉన్నవారు మృతికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయాయి. చిన్న వ్యాపారాలు మూతబడ్డాయి. కార్మికుల వర్గం తీవ్రంగా దెబ్బతింది. స్కూళ్ళు, కాలేజీలు మూతబడ్డాయి. ఆన్లైన్ విద్య ప్రారంభం అయ్యాయి. అదేవిధంగా పేద విద్యార్థులకు ఫోన్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో నష్టమయ్యింది. ఇంట్లో గడిపే సమయం ఎక్కువగా ఉండడంతో ఒత్తిడికి గురయ్యారు. ఈ విధంగా 2020లో కరోనా వల్ల ప్రజలు అదేవిధంగా 2020లో ఏ విధంగా అయితే లాక్డౌన్ ప్రకటించారో అదేవిధంగా ఇప్పుడు 2025లో కూడా అదేవిధంగా లాక్డౌన్ విధించబడతాయా? లేదా కరోనా కేసులు ఎక్కువ అవుతాయా? వీటి ద్వారా ప్రాణాపాయం ఏమన్నా ఉందా అంటే ఎటువంటి ప్రాణాపాయం అయితే లేదు. మాస్కులు ధరించి చక్కగా శానిటైజేషన్ హ్యాండ్స్ని వాష్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. అదేవిధంగా ప్రజలు గుంపులుగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం కంపల్సరీగా ఉంటుంది. హ్యాండ్ శానిటైజింగ్ ఉపయోగించడం, చేతులు తరచుగా శుభ్రం చేసుకోండి. అర్హత కలిగిన వారు బూస్టర్ డోస్ తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు తీసుకోవాలి. దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించి ఖచ్చితంగా అయితే పరీక్ష చేయించుకోండి. వీటి ద్వారా కరోనా వ్యాప్తించకుండా మనం నియంత్రించవచ్చు. సో ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటి లాక్డౌన్ అయితే ప్రస్తుతానికైతే ప్రకటించారు. సో దీనివల్ల ప్రమాదం ఏమీ లేదు ప్రాణానికి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.